అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. నేపాల్ వరదలు సృష్టించినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే అక్కడ కళ్ళు చెదిరేటువంటి దృశ్యాలు బయటకు వస్తున్నాయి. మృత్యువు కళ్ళ ముందు కనిపిస్తున్న వేళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చీకటి సొరంగంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు వందలాది మంది కార్మికులు. బయట రాకాసి వరదలు విరుచుకుపడుతుంటే లోపల ఆ టన్నెలే వారికి సమాధి అవుతుందనే భయం వెంటాడింది. కానీ ఆ క్షణంలో దేవుడిలా వచ్చి వారి ప్రాణాలను కాపాడారు నేపాల్ ఆర్మీ జవాన్లు. నేపాల్లోని రుసుబాద్ జిల్లాలో ప్రకృతి తన ప్రకోపాన్ని చూపించింది. భోటే కోసే నది ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించడంతో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భీకర వరద దాటికి అప్పర్ త్రిశూలి హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఆ ప్రాజెక్టు పనుల్లో భాగంగా అప్పట్లో ఆ సమయానికి టన్నెల్ లోపల పనిచేస్తున్న దాదాపు 350 మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. బయట నుంచి నీరు విపరీతంగా లోపలికి రావడంతో ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. క్షణక్షణం నీటి మట్టం పెరగడంతో కార్మికుల కుటుంబాలలో గుండెలు ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తమ కథ ముగిసిపోయిందనుకున్న సమయంలో దేవుళ్లా వచ్చి కాపాడారు అక్కడి ఆర్మీ. వందలాది మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నారనే వార్త తెలియగానే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఏమాత్రం ఆలస్యం చేస్తే ప్రాణనష్టం భారీగా ఉంటుందని భావించిన జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెస్క్యూ ఆపరేషన్ను తీవ్రతరం చేశారు. చుట్టూ భీకరమైనగా ప్రవహిస్తున్నటువంటి వరద నీరు, కూలిపోతున్న రాళ్లు, దెబ్బతిన్న రోడ్లను లెక్క చేయకుండా జవాన్లు ముందుకు కదిలారు. టన్నెల్ లోపల పేరుకుపోయిన నీటిని, మట్టిని తొలగిస్తూ ప్రాణాలను పరంగా పెట్టి ఒకరి తర్వాత ఒకరిగా కార్మికులను బయటకు తీయడం ప్రారంభించారు. గంటల తరబడి చేసిన ఈ పోరాటంలో సైన్యం చూపిన తెగువ మాటల్లో చెప్పలేనిది. ఆర్మీ జవాన్ల అంకితభావం, నిరంతర శ్రమతో కూడినటువంటి ఈ సాహసోపేత ఆపరేషన్ చివరికి విజయవంతమైంది. ఆ టన్నెల్ లోపల మృత్యువుతో పోరాడిన 350 మంది కార్మికులతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చిక్కుకున్న మిగతా వారిని కలిపి మొత్తం 883 మందిని ఆర్మీ సురక్షితంగా రక్షించింది. టన్నెల్ నుంచి బయటికి వచ్చిన క్షణంలో ఆ కార్మికుల కళ్ళల్లో కనిపించిన ఆనంద బాష్పాలు చూసేవారిని కంటతడి పెట్టించాయి. మా ప్రాణాలు దక్కుతాయని మేము అనుకోలేదు, మాకు ఆర్మీ జవాన్లే ప్రత్యక్ష దేవుళ్ళు అంటూ కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రకృతి ప్రళయాన్ని సృష్టించిన తోటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను అడ్డేసి సైనికులు ఉన్నంత వరకు ఆశ చావలేదు. ఇక నేపాల్ వరదలలో 883 మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోలుగా నిలిచిన ఆ నేపాల్ ఆర్మీ జవాన్ల సాహసానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సెల్యూట్ చేయాల్సింది. ఒకసారి ఆ విజువల్లో చూస్తే మనకు అర్థమైపోతుంది అక్కడ ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉందనేది. పూర్తిగా బురద పేరుకుపోయింది. ఎక్కడ కాలు పెట్టినా కూడా ఆ బురదలో అక్కడ మనిషి లోపలికి వెళ్ళేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆర్మీ జవాన్లు అందులోకి వెళ్ళారు. సాహసించి అందులో చిక్కుకున్నటువంటి వారిని అందరినీ ఇక్కడ ఒక్కొక్కరిగా ప్రాణాలకు తెగించి ఆర్మీ జవాన్లు తీసుకువచ్చారు. దీంతో అనేక మంది ప్రాణాలను కాపాడినటువంటి ఇప్పుడు అక్కడే ఆర్మీ జవాన్లే వారికి దేవుళ్ళ కనిపిస్తున్నారు. ఇలా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఆర్మీ కానీ ఇంకా మిగతా సహాయక బృందాలన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలోనే కాదు, వరద ప్రవహించినటువంటి అన్ని ప్రాంతాలలో కూడా తమ ప్రాణాలకు తెగించి ఎక్కడైనా బురదలో చిక్కుకొని ప్రాణాపాయం నుంచి బయటపడి కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యాంతం చేస్తున్నాయి.